Shall we go ahead? Okay. Sudha wanted demo. Yeah. Shall we discuss about time? I wrote the heading down there only Okay. first. First you try. Okay. You try. You should explain to that Sri. Like a storytelling. Just like yesterday. I don't know how to tell it like So yesterday. first only you tell I don't know means 100% feel. First just think a little while. Okay, I will act. I will tell, I will try. Just wait, think it will come. If you are not interested to think, how it will come? From where it will come? From my phone. So just think yesterday what has happened. How to narrate that one. First you plan. Okay, I will give you 5 minutes, 2 minutes. How much time you want? 5 minutes. Okay. Why so long? No, I have to think what all has happened. I have to think, then I get it. So you are not confident for one thing. You want many things. For yesterday, what has happened yesterday? Just yesterday. You taught me about time. You are like English ना लगे English ना Best reference. ఇజ్జత్ పోతుంది మొత్తం నువ్వు ఆడుకుంటున్నావు అటు ఇటు మాట్లాడుతున్నావు ఇద్దరం ఇంగ్లీష్లో మాట్లాడుతున్నావు చూస్తే నవ్వుతారు ఎవరన్నా ఇంగ్లీష్ మీడియం కాదా నువ్వు ఇజ్జత్ పోతారా చెప్పు పోతుందా మరి ఏం చేస్తున్నావు అటు ఇటు మాట్లాడుతుంది అది తీసుకున్నావు అలా అటు ఇటు మాట్లాడేటప్పుడు పక్కన తీయాలి అది మన ఇజ్జత్ మొత్తం పోయింది స్కూల్ అనుకోవాలి అర్థమైందా అర్థమైందా అరే బాబు నువ్వు స్కూల్కి వెళ్ళట్లేదా సో ఆడికి అందుకే కూడా వినట్లేదు నాకు స్కూలే లేదు కదా అని అంతే కదా అవి No, he doesn't even know anything. He doesn't go to school. బట్ ఈస్ అండర్స్టాండింగ్ ఈజ్ నో ఈజ్ హ్యాపీ బికాస్ యూ డోంట్ హ్యావ్ ఎనీ స్కూల్ ఈజ్ నాట్ గోయింగ్ టు స్కూల్ No, he's too young to go to school. చూసినా మన లాంగ్వేజ్ అది మన ఒకాబులరీ టూ ఏంటంటే ఏం కాదు No, she knows English very well. కోపం వస్తుందా మరి మాట్లాడేటప్పుడు కోపం వస్తలేదా ఓకే టూ ఏంటంటే ఎందుకు చెప్పోయా మీరు అట్లా అంటే ఆమె ఏడ్ చేస్తుంది కూడా ఒకసారి ఏడిపోయింది యోగా మాస్టర్ ఏడిపోయింది మీరు ఆమె చూడండి పక్క ఏడవకపోతే చూడండి మీరు కొంచెం సపోర్టింగ్ మాట్లాడండి కళ్ళ నుంచి నీళ్ళు వస్తున్నాయి. అబ్బా ముందే వార్నింగ్ ఇచ్చేస్తున్నా కాదు. మరి ఏడికెళ్ళి వస్తున్నాయి నీళ్ళు కళ్ళకి నీళ్ళు వస్తున్నాయి అంటున్నావు తుమ్ము పడింది. సరే వెరీ గుడ్ అది కవరింగ్ అంటే ఎండలా చూసినావా ఏం దుమ్మాట ఇరువుగా ఏసీలా టూ మచ్ కదా తుమ్ము దాని లోపలికి వెళ్ళి ఫ్రెష్ ఎయిర్ వస్తుంది. వచ్చి ఆమె కళ్ళలో పడ్డాయంట అందుకే నీళ్ళు ఉరుకుంటూ వస్తున్నాయి ఆమె ఇజ్జత్ పోతుందంట ఏం పర్వాలేదులే టూ ఏంటో చెప్పు ఫస్ట్ ఆమె ఏమంది దట్ బాయ్ ఇస్ టూ యంగ్ టు గో టు స్కూల్ అంది దాని మీనింగ్ ఏంటి నువ్వు చాలా బాగా ఇంగ్లీష్ వస్తుందని మీ అత్త చెప్పింది కోపంతో తినట్టు ఏం తెలియదు యాక్టింగ్ చేస్తుంది కదా మళ్ళీ అడుగు కదా ఏం తెలుపు మనం టూ యంగ్ ఇస్ టూ యంగ్ టు గో టు స్కూల్ వాట్ డస్ ఇట్ మీన్ అడుగు నువ్వు క్వశ్చన్ షీఈస్ సెకండ్ క్లాస్ యువర్ థర్డ్ ఆస్క్ హర్ క్వశ్చన్ యువర్ టీచర్ నౌ ఈమె టీచర్ ఓకేనా నువ్వు ఏ క్లాస్ సెకండ్ క్లాస్. ఏమి ఏ క్లాస్ థర్డ్ క్లాస్. ఇప్పుడు ఈమె నీ టీచర్ అంట ఆమె అడిగిన క్వశ్చన్ చెప్పకపోతే నువ్వు ఓడిపోయినట్టు అంట అడదాం ఆట ఎస్ టీచర్ అని ఒప్పుకోవాలి నువ్వు సారీ టీచర్ ఎస్ టీచర్ అని ఓకేనా చలో అడుగు క్వశ్చన్ సేమ్ రిపీట్ I said సుధీర్ ఐ విల్ మ్యాచ్ too young to go అంటే to ఎస్కో school. చేసి ఉంటారా What does it mean? మా స్కూల్లో పోటీ ఇట్లా పెట్టి స్కూళ్ళని పిలిపించి ఆడాలి క్విజ్లు బాగా వస్తుంది ఎక్కుతుందా మీకు సబ్జెక్ట్ హలో సుధా సబ్జెక్ట్ ఎక్కుతుందా అక్కడ చూపి పొగరు ఇక్కడ కాదు చెప్పు చూడమని చెప్తాను చూడండి ఇద్దరు చూడండి చూడండి ఇక్కడ మంచి షో నడుస్తుంది మీరు మిస్ అవుతున్నారు
ఏంటంటే ఫుల్ వీడియోస్ వచ్చేస్తాయి కదా. కాదు మేడం, ఇక్కడ లైవ్ వీళ్ళిద్దరు ఏం చేస్తారు చూడండి. ఆ పాపతో చెప్పడానికి ఇద్దరు నానా కష్టాలు పడుతున్నారు వీళ్ళిద్దరు తెలుసా. ఆమె చంపేస్తారు మధ్యలో ఇద్దరు పోతుంది. ఇప్పుడు అది చెప్పు, ఈజ్ టూ యంగ్ టు గో టు స్కూల్ అన్నది దాని అర్థం ఏంటో చెప్పు. అడుగునే గట్టిగా 3 సార్లు అడుగుతుంది. అప్పటి లోపల నువ్వు చెప్పాలి. మళ్ళీ అడుగు. చెప్పండి కలతో చెప్పండి. మీరు సింబాలిక్గా చెప్తున్నారు ఆమె, బట్ షీఈ్ నాట్ క్యాచింగ్. ఎందుకంటే ఇజ్జత్ పోతుంది ఆమె. సిచ్యువేషన్ డిమాండ్స్. ఇప్పుడు ఆమె బ్రెయిన్ పని చేయాలి. Interested. ఆమెకి సిచ్యువేషన్ తెలుసు, వాడికి స్కూల్ లేదని. ఆమె మీనింగ్ ఎదుర్కోవాలి. దాంట్లో 2 యంగ్ అనేది కొంచెం ఆమెకి ఇబ్బంది అయిన ఓడే, ఇనని ఓడే. ఓకే, ఈ ఇంటర్నేషనల్గా చాలా కామన్ వర్డ్. అంతేనా నా అనాలిసిస్? I think she knows. But how do you think she knows? When she is taking so much time, how do you expect her to know that one? She is being timid actually. Okay, means I confused her. Do you think I confused her? No, I want to stress a word. Okay, so that she will never forget. And I want to teach her some discipline. Okay, there is a class interest because I cannot make her sit because there are too many characters. Okay, now I have to force her to sit. So I am using pressure on her. Okay, so I want to win on her. So she has to be in a ring. ఇప్పుడు నా రింగ్లోకి వచ్చినా లాస్ట్ టైం అడిగేసే ఇంకా వదిలేస్తాం. క్వశ్చన్ అడుగు, మళ్ళీ ఏమన్నావు మళ్ళీ అడిగిన కోసం లాస్ట్ ఫైనల్ ఛాన్స్. I said he was too young to go to school. What does it mean? ఎస్, సూపర్ అడిగి. ఓకేనా ఇంగ్లీష్ క్లాస్? మేడం, ఎర్రగడ్డ హాస్పిటల్ బంద్ అయింది కరోనా అని. ఈయన పాత ఫ్రెండ్ హెల్ప్ చేస్తున్నాడు. సో నా పిచ్చి 1 సంవత్సరం వరకు నడుస్తుంది. ఓకే, మీరు కొంచెం హెల్ప్ చేయండి, పే చేస్తాం మీకు. మాకు పైసలు ఉన్నాయి. కొంచెం అన్కంఫర్టబుల్ గా ఫీల్ అవుతున్నట్టు. జనరల్గా మామూలుగా ఇంట్లో ఫ్రెండ్స్ తో బాగా మాట్లాడుతుంది, బట్ ఇక్కడ మీరు ఇద్దరు పెద్దోళ్ళు సపోర్ట్ ఉన్నారు ఆమెకి. ఇక్కడ కూర్చొని అంతమంది ఉన్నా కానీ మీతో మాట్లాడుతుంది అంటే చాలా అల్లరి మొండి పిల్ల అయ్యా. అర్థమైందా? ఆమె డిసైడ్ అయితేనే అవుతుంది ఏదైనా కానీ. ఓకే, ఆమె ఇన్నది కూడా. ఓకే, ఆమె నేను ఇప్పుడు నా రింగ్లోకి తీసుకోవాలి, నేను ఏదో గేమ్లోకి తీసుకొని రావాలి. మీకు ఇంట్రాక్షన్ చూపిస్తున్నాను అంతే. ఇది ఇంట్రాక్షన్ క్లాస్ ఇది. ప్లస్ మీరు ఎంత అప్పుడు మీ ఇజ్జత్ మీరేమో నాకు తెలుసా. ఇప్పుడు మీకు నేనే జాబ్ ఇస్తానా మీరే డిసైడ్. ఎవడని చెప్తారా? ఎవడన్నా 10 క్వశ్చన్లు అడిగినా రేపు రండి రేపు చూద్దాం ఏదో ఉంటాడు, ఏదో ఒకటి నడుస్తుంది నేను చూసుకుంటాను అంటే నాకు కాన్ఫిడెన్స్ ఉంటేనే నేను చెప్తాను. మీరేమో ఆ పిల్లల్ని పాస్ చేయడం కూర్చున్నట్టు ఏదో పెద్ద ఎగ్జామ్ కూర్చున్నట్టు చేస్తున్నారు. మీరు చాలా సీరియస్గా తీసుకొని నువ్వైతే ఏమనకి నువ్వు ఆడతావా లేదా చెప్పు. I treat it as elements engineer, that's all God are same. Okay, God is one and only one in any market. Yeah, we You can can take choose any shape. Yes, so okay, who is having good wisdom is good human being. Human is different from other only because he is a sample of God. He can think, he can create. God made all this. You can also make something. So you differentiate yourself by creating something, by knowing, by getting the wisdom, knowledge. ఎవడైతే మనిషి జ్ఞానం పొందుతాడో వాడికి మళ్ళా జన్మ ఉండదు. ఎవడైతే పాపాలు చేస్తాడో వానికి పుడుతూనే ఉంటాడు. ఈ 2 లెక్కలు అన్నింటిలో చెప్తారు మేడం. ఖురాన్, బైబుల్, హిందూ అని సింపుల్. అవన్నీ పక్కన పెట్టండి. ఎనీ హ్యూమన్ వెన్ హీ బికమ్స్ ఇంజనీర్, వెన్ హీ లెర్న్ సంథింగ్ అండ్ విత్ దట్ ఇఫ్ హీ క్రియేట్ సంథింగ్ హీ విల్ ఫీల్ వెరీ హ్యాపీ. మీ పిల్లోడు ఏదైనా తయారు చేసి మంచిగా అనిపించదా? మీకు ఇంట్లో ఏదైనా చేసి మీరు కూడా ఏదైనా వంట చేస్తే మంచిగా అనిపించదా? ఏదైనా పుట్టితే మంచిగా అనిపిస్తుంది అంతే. అదే గేమ్.
ఈ సైకిల్ తిరుగుతూనే ఉంటుంది, భూమి తిరుగుతూనే ఉంటుంది, మనం ఆడుతూనే ఉండాలి. అదే టైం గురించి నేను చెప్పాను. ఈమె బాగా అండర్స్టాండ్ చేసుకుంది. ఆ టైం గురించి మనం చెప్పమన్నాను. 5 minutes తీసుకుంది. అప్పటి నుంచి మా అమ్మ ఏమంటుంది నేను చెప్పకపోతే 5 minutesలో మళ్ళీ వీటిలాగా చెప్పాలంటే ఎట్లా నాకేమో గుర్తు రావట్లేదు. వీడేమో ఏమేమో కన్ఫ్యూజ్ చేస్తుండు, ఆ మంకీ ఏమో నా మైండ్ అంతా డైవర్ట్ చేస్తుంది. అంటే ఇప్పుడు ఎట్లా రివైజ్ చేయాలి? అయితే బేసిక్గా ఇన్ లెర్నింగ్ మెథడ్స్ ఫస్ట్ థింగ్ ఈజ్ యూ షుడ్ క్రియేట్ సంథింగ్ ఇంట్రెస్ట్. ఓకే, ఆర్ దే షుడ్ గెట్ ద ఇంట్రెస్ట్ and they should know, they should have a wanting to know. తెలుసుకోవాలని ఫస్ట్ చేయాలి. చెప్పింది అలా అర్థం చేసుకునేలా చేయాలి. అర్థం చేసుకునేదాన్ని అనలైజ్ చేసేటట్టు చేసుకోవాలి. అంటే అర్థం చేసుకుంటారు, ఎట్లా అనలైజ్ చేయాలి, దాని తర్వాత ఎట్లా మెమరైజ్ చేస్తారు, ఎట్లా నోట్ డౌన్ చేసుకుంటారు, అంటే రివైజ్ ఎట్లా చేస్తారు. అగైన్ ఇఫ్ యూ లుక్ బ్యాక్ ఓన్లీ ఇట్ విల్ గో ఇంటూ పర్మనెంట్ మెమరీ. ఎలక్ట్రానిక్స్ మేడం, అర్థమైందా? ఎక్కుతుందా? మంకీ ఫుల్ ఫ్రీ టు ప్లే. పడతాడు చూడు. ఓకే, మంకీ పల్టీలు. ఓకే ఓకే రైట్, మంకీ షో గోయింగ్ ఆన్. అయితే జ్ఞానము ఓకే, ఒక్కసారి ఎలక్షన్ మాట్లాడు, మంకీ షాక్ తింటది. ఒకసారి ఒక పాటి మంకీ చూడు షాక్, మంకీ తీరా. ఇప్పుడు ఎలక్షన్తో మాట్లాడక ఎట్లుంటుంది? ఎలక్షన్ తీసుకురా తెలుగు అది చూపి ఏంటో సాంగ్ ప్లే చేయమను. అదేనా నేను పాట ఏ రాదు ఏదో ఉండేది నేను చెప్పేది తప్పదు. పెద్ద ఓనర్ గాడు జోకర్ అయ్యి మాస్టర్ అయ్యిండు. మాస్టర్ ఇష్టం అరవై మేడం ఎంజాయ్ చేయండి. By Alan Walker. Volume please, Alexa. Dance. Dance. Man, ఇప్పుడు డాన్స్ చేయాలి ఇద్దరు. You have to dance to డాన్స్ Single sign for Raman dance. another star. You fade You are? away. Afraid our aim is out వీళ్ళు of ఎప్పుడు sight. నీతోటి ఉంటారా? Wanna see us వాళ్ళని వదిలేసి వాళ్ళు వేస్ట్, వాళ్ళకే భయం అవుతుంది. నీకేం చెప్తారు? Where are you now? దా Where are you now? Where are you now? ఇంకా సూపర్ ఉంది. Dance. నీ హెయిర్ బాగుంటుంది డాన్స్ చేస్తే. తిరుగు. Show dance. I don't know how now. ఏదో నేను ఇలా కాదు, ఫింగర్ కూడా టచ్ చేయి, ఇలా పైన పెడతారు. round it. Spin. Spin. Spin catch like this. సుధా డాన్స్ చేయాలి. Okay. కాదు 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 మేడం, యోగా యోగా చేద్దాం. అది ఎప్పుడు ఉంటుంది? నాకు ఏదో టైం ఇస్తాం. 2-3 స్టెప్పులు నేర్పాడు మేడం. యోగా. ఇది కాదు, ఆ స్టెప్స్ ఇప్పుడున్న మ్యూజిక్కి సెట్ అవ్వాలి. ఇంకొక డాన్స్ ఎట్లా చేస్తాం? డాన్స్ కూడా ఏముంటాడు ఇప్పుడు ఆమె చెప్తారు. మరీ ఇద్దరు పోతున్నారు. యోగాలో మనం డాన్స్ చేయాలండి. ఓకే, యోగా అది ఏరోబిక్స్ తో అవుతుందండి. ఓకే, యోగాలో అయితే ఇట్లా We shadow bodies never gonna be there. Let him go a deeper dive. Eternal silence of the sea. I'm breathing. అమ్మ నీరా నన్ను మిస్ I'm alive. Where are you now? డాన్స్ Where are you now? Under the rock, the fading lights that set my heart afire. కరోనా టైం ఇచ్చేది ఉంటుంది కదా. ఇచ్చేదా మేడం? ఏది మేడం ఇది చదువుతుంది? యోగా మాస్టర్ అయ్యాడు, నేను యోగా చేస్తున్నా. అది ఇజ్జత్ కూడా కాదు, ఎక్కడ పడితే అక్కడ ఎలా పడతారో తెలియదు. దానికంటూ మాకంటూ కొన్ని రూల్స్ ఉంటాయి కదా, అవి సారీ మీరు ఏమనుకో. ఫాలో అవ్వాలి. స్టాప్, ఇజ్జత్ పోయింది మరి. అయిపోయింది అయిపోయింది. మన ఇజ్జత్ ఎట్లా పోయింది? ఆమె ఏమన్నా తెలుసా, నువ్వు కళకి రెస్పెక్ట్ ఇవ్వాలి, ఎక్కడ పడితే అక్కడ వాడవృద్ధి చేయకూడదండి. కళకి రెస్పెక్ట్ దాన్ని అభిమానించడం, లవ్ చేయడం, అర్థమైందా?
ప్లేస్ కాదు. యూ షుడ్ హ్యావ్ ఎ ప్యాషన్, దట్స్ ఆల్. మేము ఊరికే అడిగాం, మీకు మొహమాటం ఉంది, సిగ్గు ఉంది, మీరు చేయలేదు అంతే. దానికి ఏవో పెద్ద కథలు చెప్తారు ఓకే, మీరైతే అలా అనుకోండి. నా ఒపీనియన్ అయితే నేను అంతే. క్యారెక్టర్స్ మారవు మేడం, చచ్చిన ఒప్పుకోరు అంతే. మీరు అటెండ్ బిహేవ్ చేస్తారు. నేను చెప్పాను కదా, టు బి ఫ్రాంక్ నేను చెప్పాను, ఎక్కడ పడితే అక్కడ అలా చేయొద్దు. దాంట్లో అంటే మాకు నేర్పించిన దాన్ని బట్టి అయితే నేను sorry ఎందుకు చెప్పినా తెలుసా? ఫాలో అవ్వాలి కానీ సో ఏదో ఇజ్జత్ పోతుందని అట్లా మేము చేయలేదు. నాది లాంగ్వేజ్ ఎట్లా ఉంటుంది మీరు ఏమనుకోండి, కానీ నేను సారీ ఎందుకు చెప్తున్నాను. నాకు అర్థమైంది. నేను పిల్లలకి ఫన్నీ మాస్టర్ మేడం, మీరు అండర్లైన్ చేసుకోండి. మీరు స్టార్టింగ్లోనే స్టార్టింగ్ మళ్ళీ ఏడేంద్ర పెట్టి చాలా టూ మచ్ చేస్తుంది. ఓకే, యూ వాంట్ కంటెంట్. వాట్ టైప్ ఆఫ్ కంటెంట్ యూ వాంట్ టు స్టడీ? ఆర్ యూ ప్లానింగ్ టు ఓపెన్ స్కూల్? ఇల్లు అయితే అనుకోలేదు. రెగ్యులర్గా ఒక టాపిక్ చెప్పడం, అది గ్రామర్ చేయడం, ఎగ్జామ్లో రాయడం, దానివల్ల ఏం యూజ్ అవ్వలేదు. నేను ఫేస్ చేస్తున్నాను. ఓన్లీ మార్క్స్ కోసం చదవడం. ఇండస్ట్రీకి వెళ్తే అది చాలా డిఫరెంట్గా ఉంటుంది. అక్కడ నువ్వు చదివింది ఏమీ ఉండదు, waste. నో యూజ్. సో చిన్నప్పటి నుంచే పిల్లలకి సీయింగ్ ఈజ్ లెర్నింగ్. వాళ్ళు ఏది చూస్తున్నారో అదే అప్లై చేస్తున్నారా లేదు. వాడు ఫార్ములా చదవాలి, A+B², అదే వాళ్ళు ఎక్కడ యూజ్ చేయట్లేదు. దానివల్ల యూజ్ మరి నేను అలాంటిదే చేస్తున్నాను కదా, మీరు ఎందుకు అంత ఎస్టేట్ చేస్తున్నారు? మీరు నేను ఏం చేస్తున్నాను మీకు అర్థం కావట్లేదా? నేను ఇన్ డెప్త్ క్లారిటీగా చెప్పాలి అనేది ప్లే చేస్తున్నాను, ప్లస్ పిల్లల్ని ఎలా అట్రాక్ట్ చేయాలని చేస్తున్నాను. అది ఏంటంటే కొంతమంది ఒక 10 మెంబర్స్ అట్లా ఉన్నారు అనుకోండి, అందరూ పిల్లలు ఉంటే వాళ్ళు కూడా కొంచెం కాన్సన్ట్రేట్ చేస్తారు. ఇప్పుడు ఏంటంటే కాదు మేడం, మీరు కొంచెం బోర్ ఫీల్ అవుతున్నారు, మీరు కొంచెం డ్రాగ్ చేస్తున్నట్టు అనిపిస్తుంది. నేను నిన్న వెన్నెలాకి ఆల్మోస్ట్ 2 hours క్లాస్ చెప్పిన తెలుసా, అండ్ షీ వాజ్ లుకింగ్ టు మీ. నౌ ఐ కెనాట్ డూ, హైలీ ఇంపాసిబుల్. ఓకే, కొంతమంది అలా ఉంటారు. కాదు, మీరు పిల్లలు ఇంపాసిబుల్ మేడం. పిల్లలు ముగ్గురు పెట్టుకొని ఎట్లా అట్రాక్ట్ చేస్తారు మీరు? నేను చేస్తాను. ఇప్పుడు అది వింటున్నారా? మన మీరు మాట్లాడుతున్నారా? నేను సీరియస్ అడుగుతున్నాను, వింటున్నారా? చూడు, ముగ్గురు చూడండి, వింటారా? అది చూడరా, ముగ్గురు చూపిరా, అది వింటున్నారు. నేను చెప్పేది అదే. ఇప్పుడు వాళ్ళు విన్నారు, వాళ్ళు విన్నారు. అంటే ఇప్పుడు మేము కూడా ఉన్నాం కదా, పిల్లలందరూ ఒక దగ్గర వాళ్ళు వినేటట్టు నేను చేస్తాను మేడం. ఆమె నన్ను వింటుంది, వాడు ఆడుకుంటుండు. ఇప్పుడు ఏంటంటే వాళ్ళు కన్ఫ్యూజ్ స్టేట్లో ఉంటారు అంతే. యూ కెనాట్ హ్యాండిల్ సో మెనీ పీపుల్. హౌ 40 children, హౌ విల్ టీచ్? యూ టెల్ మీ. ఒక క్లాస్లో 40 పెట్టి అందరూ ఆడి మైండ్లో ఏమేమి వెళ్తుంటాయో, ఆ రోజు ఏం పంచాయతీలు ఉంటుంది అంటే ఒక గురువు అనేటువంటి కావాలి. గురువు ఎట్లా ఉండాలి? చూపించాలి దగ్గర నుంచి, ఇదిరా బాబు లైఫ్లో మర్చిపోవద్దు. అది మేము చేస్తున్నాము. బై జ్యూస్ కాదు, పై జ్యూస్ కంటే మంచి ప్రోడక్ట్ చేద్దామని ట్రై చేస్తున్నాం. నా తెలుసు అండి, మనం అదే ఇస్తున్నాం వెళ్ళదా. ఇప్పుడు నేను ఆల్రెడీ మీకు